గత కాంగ్రెస్ పార్టీ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దేవాదల ప్రాజెక్టు ప్రారంభించిండో ఆలేరుకు దేవాదల నీళ్ళు ఇక్కడ తెచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో దివంగత రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఇది లెఫ్ట్ కెనాల్ కాలువ. గత 15 ఏళ్లుగా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ 10 ఏళ్ల పాలనలో వాళ్ళ కమిషన్ల కోసం కాలువలతో వీరు కమిషన్ కోసం కాళేశ్వరం కట్టి తప్ప ఈ ఆలేరు ప్రాంతాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇలా దేవాదల అదేవిధంగా అశ్వరావుపల్లి నుంచి మా అధికారులు నిజంగా మా ఈ గారు డి గారు చాలా చక్కగా ఈ ప్రాంత రైతుల మీద ప్రేమతోటి ఇప్పటికే టంగ్ టూర్ నింపిరు. ఇలా షారాజ్పేట నిండుతుంది. ఈ ప్రాంతానికి ఎక్కువ నీళ్ళు ఇచ్చిందంటే నిజంగా ఆ ఈ గారికి డి గారు ధన్యవాదాలు తెలియసు. గత లెఫ్ట్ కెనాల్ దేవాదల నుంచి వచ్చే కాలువ ఏదైతే ఆగిపోయినాయో ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ, అంటే నా దాంట్లోకి పోతుంది నా దాంట్లోకి పోతుంది అంటే ఇద్దరికీ న్యాయం చేసి ఒక జాగాలో ఒక దాంట్లోకెళ్ళా ఇంకో దాంట్లో ఒక దాంట్లోకెళ్ళా ఎవరికి ఇబ్బంది లేకుండా ల్యాండ్ యాక్విజిషన్ పేమెంట్ వాళ్ళకి చేసి ల్యాండ్ గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్లకు ఎస్టీలకు ఇచ్చిన భూమి మళ్ళీ వాళ్ళకు ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పి మా గౌరవ జేసీ వీరారెడ్డి గారు ఆర్డీఓ గారు అదేవిధంగా అధికారులు దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా తస్వ చేసి ఈరోజే పనులు కూడా ప్రారంభించాం. దీనివల్ల కొల్లూరు, మందనపల్లి, తూర్పుగూడెం, టంగుటూరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని 8 గ్రామాలు గొల్లనకొండతో పాటు 10-15 గ్రామాలు సుమారు ఒక 7,000 ఎకరాలు ఈ కాలువ వల్ల సాగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు. దీనివల్ల ఆలేరు 70% అన్ని చెరువులు నింపుకోవడానికి అక్కడ దేవాదుల నుంచి అశ్వరపల్లి నుంచి అక్కడ నీళ్లు నవాపేట నుంచి గుండాల మండలం సస్యశ్యామలం అక్కడ మల్లన్న సాగర్ అదేవిధంగా కొండపోచం నుంచి తుర్కపల్లి రాజపేట కూడా సస్యశ్యామం ఉన్నాయి. ఈ 2 ఏళ్లనే సుమారు 130 నుంచి 150 చెరువులు నింపినాం. గొలుసుకట్టు చెరువులకు మా బిర్లా ఫౌండేషన్ ద్వారా 7 ఇటాచీలు పెట్టి గొలుసుకట్టు చెరువులను కూడా మరమ్మతు చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ కొలంపేకలో కూడా కాలువ చెడు 10 ఏళ్ల నుంచి కట్టుగాలో లేకపోతే దానికి కూడా సపరేట్ మిషన్ పెట్టి కొలంపేక చెరువు నింపడానికి కూడా ప్రయత్నం చేసినాం.